కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తి గల దేవా, దీనిలము పాపులమగు మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రితం తర్వాతి 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుకుందుము. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేనెవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. దుష్టులను నన్ను బాధింపు శత్రువులను నా మీదకు వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. పరిశుద్ధ మాకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమా కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లాందున ఇలాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమాజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతి శయమును మదిదాల చియోనికు మహినిమా స్తుతి కృత జ్ఞాతనిచ్చుచున్నాము. ఏకకుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములో మోసికాపు యేసు రక్షక వసిగా జన కోని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన లించిక నికారించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలు చున్నావెప్పుడు ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ ప్రభువా, నీ సంఘము భక్తి సహితమైన నెమ్మది కలిగి సంతోషముతో నిన్ను సేవించులాగున ఈ లోక చర్యలన్నిటినీ నీ పరిపాలన చే సమాధానముగా జరుపమని
నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయతో కూర్చుందాం. భాగాలు చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనము నుంచి 12వ వచనం వరకు. పురుషుల్లో నుంచి ఈ వాక్యమును ప్రియులు విజయరాజు గారు వచ్చి చదివి వినిపిస్తారు. హలో. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 6వ వచనము నుంచి 12వ వచనము వరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా 58వ అధ్యాయము 6 నుంచి 12 వరకు ఈ విధంగా రాయబడినది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొక్కవలే ఉదయించును, నీ స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దానిని ఆకలిగొని వానికిచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలము నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగుబడిన దానిని బాగు చేయవాడు అనియు, దేశములో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడు అనియు నీకు పేరు పెట్టబడును. ఈ వాక్యం దేవుడు ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగం ముగిసినది. పరిశుద్ధుడ వగుదేవా, పావన శక్తుడ దేవా, పావన మార్చ దేవా, మామను కనికా రేంపు. పత్రిక పాఠ్యభాగము పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి ఉత్తరము 14వ అధ్యాయము 7వ వచనము నుంచి 17వ వచనం వరకు. మరి స్త్రీల నుంచి సహోదరి గుబ్బల వాణి వచ్చి ఈ వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. రోమపత్రిక 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రియ సహోదరి చదవగా విందాం. రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇలా రాయబడి ఉంది. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతుకునను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరమును
దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమునైనను కలుగచేయకుందమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియూ నిషిద్ధము కాదని నేను ప్రభువునై యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానియకుడి. ఈ దేవుని రాజ్యము భోజనమును పాపమును కాదు గాని నీతియు సమాధానమును అయ్యున్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ వాక్యం ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చివరి వరకు అనగా 48 వరకు యవనస్తులోంచి సింధు శాఖ వచ్చి వాక్యాన్ని చదువుతారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు ఇలా రాయబడి ఉన్నది. మీ పొరుగువానిని ప్రేమించి మీ శత్రువులను ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీలో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమార్తెలై ఎండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదికి మంచివారి మీదను తన సూర్యుని చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీకు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా. మీరు పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. ఇంతటితో సువార్త పాఠ్యభాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అపోస్తల విశ్వాస ప్రమాణం మన విశ్వాసం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేత వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ వచ్చును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరూ కూడా కూర్చుందాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సుని ప్రేమను నే మారకను ఎప్పుడు దళచవేయో మనసా
యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవే యో మనసా వాసిగనాథని వరనామంబును వదలక పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవే యో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని తలచవే యో మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభుని తలచవే యో మనసా శాపమునంతయు చక్కగమోచిన శాంతుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవే యో మనసా కష్టములలో మన కండగనుండిన కర్తను తలచవే యో మనసా కష్టములలో మన కండగనుండిన కర్తను తలచవే యో మనసా నష్టములన్నీ ననచిన యాగురు శ్రేష్ఠుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవే యో మనసా వరముల నొసగిన వరదుని తలచవే యో మనసా వంచన లేక వరముల నొసగిన వరదుని తలచవే యో మనసా కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవే యో మనసా యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవే యో మనసా. ప్రార్థించుకుందాం. ప్రీతల్లి సత్యవతి గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యము కొరకై ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మహాపరిశుద్ధుడు మహాగణమైన గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి అతి శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. గతించిన పునరుద్ధానం నుండి ప్రభా మరలా పునరుద్ధానం దినం వరకు నాయన మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘాలను మీరు ఎంతగానో కాచి కాపాడి తండ్రి, తిరిగి మరలా ఈ పునరుద్ధాన దినములో మేమందరము కూడికిని ప్రభు నీ నామాన్ని తండ్రి మహింపరచుటకు నా తండ్రి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. మాకంటే గొప్పవారు మాకంటే శ్రేష్టమైన వారు అనేక మంది నాయన ఈ దినాన లేకపోవటం మేము చూస్తున్నాం తండ్రి. వారికంటే మేము నా తండ్రి ఘనులం కాదు గొప్పవారం కాదు నా ప్రభా, కేవలం నీ కృప చెప్పున తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచి నా తండ్రి ఈ దినాన తండ్రి నీ మందిరములో తండ్రి మేమందరం ఆనందంతో నిన్ను మహింపరచడం మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ప్రభువా నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఇంతవరకు పాటలతో ఆరాధనతో నిన్ను మహింపరిచిన్నాం నాయన, నీకు వందనాలు. అలాగే నాయన తండ్రి ఇప్పుడు దైవజనులు నిలబడి తండ్రి వాక్యం చెప్పుచ్చు
ఉండగా తండ్రి నీ దాసుని నోటికి బోరగా ఉండండి ప్రభు, నీకు వందనాలు దేవా. నా తండ్రి మా కొరకే ఒక కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమె ఆమేన్. దయతో కూర్చోండి తల్లి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్థానిక క్రీస్తు లూథరన్ సంఘముగా ఆత్మీయతలో ముందుకి కొనసాగుతూ దేవుని యొక్క కృపలో ఈ యొక్క త్రిత్వంలోని 4వ పునరుద్ధరణ ఆదివారములోనికి ప్రవేశించుటకు దేవుడు మన ఎడల చూపినటువంటి ఈ దయా సంకల్పను బట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతగానో సంఘపక్షముగా మన కుటుంబాల పక్షముగా కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరువచ్చిన దైవజనులకు సంఘం అంతటికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను.